వెల్కమ్ టు 4 Sides టీవీ. పింఛన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ కేంద్రాల ద్వారా కొనసాగుతోందని నెల్లూరు జిల్లా DRAPD సాంబశివరావు రెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అందించే ఏర్పాటు లేని కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అన్నారు. సచివాలయాల దగ్గరకు రాలేని వారికి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. లబ్ధిదారుల సంయమనం పాటించాలని కోరుతున్న సాంబశివారెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి ముఖాముఖి. వృద్ధాప్య పెన్షన్లు ఇతర పెన్షన్ లబ్ధిదారులు ఆవేదన చెందకుండా ప్రభుత్వం 3వ తారీఖు నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయాల పరిధిలో కొనసాగిస్తుంది. ఎన్నికల నియమాలను అనుసరించి కొన్ని మార్పులైతే చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సంబంధించి 1-2 తేదీల్లో పనిచేయడానికి వీలు కాని పరిస్థితిని వివరిస్తూ కూడా ఇక్కడ అధికారులు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా DRAPD సాంబశివారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన ఆందోళన అందరిలో నెలకొంది. దాదాపుగా ఈ పెన్షన్ల మీద ఈ వృద్ధులైతేనేమి ఇతర వాటి మీద ఆధారపడిన వాళ్ళు అయితేనేమి ఆ పెన్షన్ల మీద ఆధారపడడం జరిగింది. వారి జీవనం కూడా అక్కడి నుంచి కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి వారికి పంపిణీ సాగుతుంది? పెన్షన్ లబ్ధిదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంవత్సరం పూర్తి అవ్వడంతో ఒక 2 రోజుల పాటు బ్యాంకు సెలవులు అవి ఉండటం వల్ల ఏప్రిల్ నెలలో 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 3వ తారీఖు నుంచి 5 రోజుల పాటు 3వ తారీఖు నుంచి 5 రోజుల పాటు 8వ తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా వారి యొక్క సచివాలయానికి వచ్చి వారి యొక్క పెన్షన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అక్కడ సచివాలయం సిబ్బందిని మనము అందరినీ కూడా పెన్షన్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వేసవి కాలంలో లబ్ధిదారులు సచివాలయానికి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వారికి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటరు, షేడు, సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఎవరైతే బెడ్ రీడర్ నుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ సచివాలయం వరకు రాలేని వారు ఉన్నారో వారికి సచివాలయ సిబ్బంది ఇంటికే వెళ్ళి ఈ 5 రోజుల్లో కూడా వాళ్ళకు కూడా పెన్షన్ను పంపిణీ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక హ్యామ్లెట్ కానీ లేకపోతే ఒక పంచాయతీ కానీ సచివాలయానికి దూరంగా ఉన్నట్లయితే ఆ యొక్క హ్యామ్లెట్కి, పంచాయతీకి సచివాలయం సిబ్బంది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఉండి అక్కడ లోకల్గా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా అక్కడే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు MPDOs, మున్సిపల్ కమిషనర్స్ అందరికీ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ 5 రోజుల్లో 100% పంపిణీ పూర్తి చేయాలి. అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు సచివాలయానికి వచ్చినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా మనం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ఇచ్చారు. అదేవిధంగా వేసవికాలం ఉంది కాబట్టి ఉదయాన్నే 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సచివాలయం సిబ్బంది ఉండి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు. సెలవు దినాలైనప్పటికి కూడా సచివాలయం ఓపెన్ చేసి ఉండి ఈ 5 రోజుల్లో పెన్షన్ పంపిణీని పూర్తి చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటివరకు కూడా ఈ పెన్షన్లు దాదాపుగా వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్ళి లబ్ధిదారులకు ఇవ్వడం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొంతమందికి సచివాలయాల అడ్రస్లు కానీ అకౌంట్ అయిన కొన్ని అవగాహన కూడా వృద్ధులకి, ముఖ్యంగా వృద్ధులకి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి సూచనలు ఇచ్చేదానికి ఏదైనా అవకాశం ఉంది? సో ఇప్పటివరకు వాలంటీర్లు ఉండి మనకి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసేవాళ్ళు. అయితే ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల ప్రకారం వాలంటీర్స్ని ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏ రోజుల్లో, ఏ సమయాల్లో, ఎక్కడ పెన్షన్ పంపిణీ చేస్తారనేది పూర్తి సమాచారము సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి పెన్షన్దారికి ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి గ్రామంలో విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా దానికి ఆశా వర్కర్ని, అంగన్వాడీని, రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించుకోవాల్సింది కూడా మనము ఆదేశాలు ఇచ్చాము. కాబట్టి ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి కూడా ఈ యొక్క సమాచారం అందజేసి వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే సచివాలయాలు చాలా ఇరుగ్గా ఉన్న పరిస్థితి. దాదాపుగా లబ్ధిదారులు ఒక సచివాలయ పరిధిలో 300 మంది, 400 మంది కూడా ఉండే అవకాశం ఉంది. 3 రోజుల నిడివిలో వీళ్ళంతా కూడా వరుస క్రమంలో వచ్చి అక్కడ వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఏర్పాటు చేస్తారు వాళ్ళు పెన్షన్ అందుకునేదానికి?
సచివాలయాలన్నీ చాలా 80% వరకు నూతన సచివాలయాలు ఉన్నాయి. నూతన సచివాలయాల్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద హాల్ ఉంది. హాల్లో 5 నుంచి 6 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి సచివాలయానికి 400 పెన్షన్లు సుమారుగా ఉన్నాయి. మనం 5 రోజుల పాటు చేసిన ఈచ్ కౌంటర్ 80 పెన్షన్లు వస్తాయి. 5 రోజుల పాటు 5 కౌంటర్లు ఉంటున్నాయి కాబట్టి ప్రతి కౌంటర్ రోజుకు ఒక 20 పెన్షన్లు ఇచ్చినా కూడా ఈజీగా పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశాము. ఎక్కడైనా అద్దె బిల్డింగ్స్లో కానీ ఇరుకు సచివాలయాలు ఉన్నట్లయితే పక్కనే ఉన్నటువంటి మన ఆర్బీకే కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం కానీ స్కూల్ బిల్డింగ్ కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ని ఐడెంటిఫై చేసుకొని పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా అక్కడ పెన్షన్ పంపిణీ చేసేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే పెన్షన్ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనకు జిల్లా డిఆర్డీపీడీ సాంబశివారెడ్డి తెలియజేయడం జరిగింది. ఈ మేరకు లబ్ధిదారులు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా 3 తేదీ నుంచి కూడా 5 రోజుల పాటు ఈ పెన్షన్లు తీసుకునే అవకాశం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఈ పెన్షన్లు తీసుకోవచ్చు అని కూడా మనకు తెలియజేస్తున్నారు. ఈ పెన్షన్ల గురించి ఇప్పటికే అందరిలోనూ ఆందోళన అనుకుంది. అసలు ఈ పెన్షన్లు ఇస్తారా లేదా? దాదాపుగా 3 నెలల పాటు ఈ వాలంటీర్లను ఎన్నికల నియమావళి క్రమంలో ఆ వాలంటీర్లు ఇచ్చేదానికి లేని పరిస్థితి ఏర్పడడంతో అనే ఆందోళనకు అధికారులు పూర్తిగా ప్రత్యామ్నాయంగా అధికారులు ఏర్పాటు చేశారు. కొన్ని సచివాలయాల్లో వసతులు లేనప్పటికీ కూడా సమీపంలో ఉండే ప్రభుత్వ భవనాల్లో పెన్షన్లు పంపిణీ చేసి కౌంటర్లను ఎక్కువ పెట్టి పెన్షన్ లబ్ధిదారులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వారి ఆ సదుపాయాన్ని తీసుకునే విధంగా ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా సమాచారం తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్త్ సైట్స్ టీవీ, నెల్లూరు.